రాజ్ న్యూస్ కథనాలకు హైడ్రా అధికారులు స్పందించారు. మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపల్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దేవరాంశంలోని కోమడికుంటలో అక్రమ కట్టడాలను హైడ్రా తొలగించింది. కోమడికుంటలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేసింది. రాజ్ న్యూస్ కథనాలకు స్పందించిన హైడ్రా అధికారులు అక్రమాకులను కూల్చివేశారు. కోమడికుంట ఎఫ్టీఎల్లో నిర్మాణాలపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. హైడ్రా ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టింది. కోమటికుంట చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని వెల్లడించింది. అలాగే చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఈ నిర్మాణాలు జరిగినట్టు విచారణలో తేలడంతో కూల్చివేతలకు ఆదేశించింది. రాజ్ న్యూస్ కథనాలకు హైడ్రా అధికారులు స్పందించారు. మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపల్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దేవరాంచల్లోనే కోమడికుంటలో అక్రమ కట్టడాలను హైడ్రా తొలగించింది. కోమడికుంటలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేసింది. రాజ్ న్యూస్ కథనాలకు స్పందించిన హైడ్రా అధికారులు అక్రమాలను కూల్చివేశారు. కోమడికుంట ఎఫ్టీఎల్లో నిర్మాణాలపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. హైడ్రా ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టింది. కోమడికుంట చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని వెల్లడించింది. అలాగే చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఈ నిర్మాణాలు జరిగినట్టు విచారణలో తేలడంతో కూల్చివేతలకు ఆదేశించింది.